నమస్కారం. చిన్నచౌక్ వీరాంజనేయ స్వామి గుడి కాడ రెండవ రోజు వినాయక స్వామి ఉత్సవాలు అద్భుతంగా అఖండంగా జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు చిన్నచౌక్ వీరాంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం అన్నా, టిఫిన్ కార్యక్రమం అన్నా, చిన్నచౌక్ చుట్టుపక్కల పల్లెలన్నీ తెలుసు. అక్కడ అఖండ వైభవంగా అన్నదానం కానీ, సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ కానీ, టిఫిన్ కార్యక్రమాలు కానీ, డెకరేషన్లు కానీ అఖండ వైభవంగా చేస్తారని ప్రజలందరికీ తెలుసు. ఈ కార్పొరేషన్ పరిధిలో చుట్టుపక్కల అన్ని పల్లెలకు, టౌన్లో ఉన్న ప్రతి భక్తుడికి తెలుసు. ఇక్కడ చిన్నచౌక్ వీరాంజనేయ స్వామి గుడి పక్కన చాలా అద్భుతంగా ఉంటాయని, ప్రోగ్రామ్స్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి భక్తుల సహకారంతో ఆలయ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రోగ్రాం అయినా భక్తులందరికీ సహకరించి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే ఈ 5 రోజుల ఉత్సవాల్లో రెండవ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అయింది. ఇప్పుడు సాయంత్రం కూడా ఉగ్గాని బజ్జీతో భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు స్వామివారి ఇవ్వడం జరిగింది. అలాగే రేపు 3వ రోజు కూడా భక్తుల సహకారంతోనే రేపు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులంతా చిన్నచౌక్ వీరాంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వేలంపాట నిమజ్జనం ఎప్పుడు? 5వ రోజు అఖండ వైభవంగా స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అందులో ఫస్ట్ కార్యక్రమం స్వామివారి లడ్డు వేలంపాట జరుగుతుంది. ఆసక్తి గల వారు ఎవరైనా వచ్చి ఈ స్వామివారి లడ్డును కైవసం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పుట్టి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్వామి వెంటలో ఉన్నటువంటి 20 రూపాయలు గజమాల కూడా వేలంపాటలో ఎవరైనా దక్కించుకోవచ్చు. భక్తులకు అందరికీ స్వామివారి ఎవరైనా పడవచ్చు. స్వామివారి కార్యక్రమాలు 1 by 1 జరుగుతుంది 5వ రోజు. అలాగే 5 రోజులు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. 5 రోజులు టిఫిన్ కార్యక్రమం సాయంత్రం పూట ఉంటుంది. కావున భక్తులు ఎవరైనా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు శివకృష్ణ. ఈరోజు చిన్నచౌక్ ఆంజనేయ స్వామి గుడి పక్కన 36 వసంతాలు పూర్తి చేసుకుని 37వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి చిన్నచౌక్ వీరాంజనేయ స్వామి గుడి అంటే అందరికీ తెలుసు. చుట్టుపక్కల కార్పొరేషన్ పరిధిలో ఉన్న చుట్టుపక్కల పల్లెలు, టౌన్లో ఉన్న ప్రతి కార్పొరేషన్ పరిధిలో అందరికీ తెలుసు. అందరూ ఈ వినాయకమైన ఎవరైనా వేలంపాటలో స్వామివారి లడ్డూను కానీ ఎవరైనా దక్కించుకోవచ్చని భక్తులందరికీ కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై గణేష్. జై గణేష్. జై గణేష. చిన్నచౌక్ ఆధ్వర్యంలో జరుగుతాను.